హలో అండి, నేను మీ షో ఫ్రమ్ మూవీ కార్నివల్స్. అండ్ ఇవాళ మన రివ్యూ వచ్చేసి అఖండ తాండవం. అండ్ ఈ మూవీ గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదని అయితే అనుకుంటున్నానండి. అండ్ ఈ మూవీ నాకు ఎలా అనిపించిందంటే బాగుందండి. నాకైతే ఫుల్గా సాటిస్ఫైడ్. అండ్ పక్కగా చెప్తున్నాను, మీరు ఎవరు కూడా అంతగా డిసప్పాయింట్ అయితే అవ్వరండి. అండ్ మూవీ స్టోరీ అయితే పార్ట్ 1 ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడే స్టార్ట్ అయిద్దండి. అండ్ మీరు సినిమాకి వెళ్ళేటప్పుడు ఒక్కటైతే గుర్తుపెట్టుకోవాలండి, అసలు ఈ ఫిజిక్స్, గ్రావిటీ, లాజిక్స్ ఇవేం గుర్తుపెట్టుకోకండి. అసలు అంతా వదిలేసి వెళ్ళాలి. బోయపాటి గారు, బాలయ్య బాబు గారు కాంబినేషన్ మూవీకి అయితే వెళ్తున్నాం మనం. సో ఈ లాజిక్స్ అవన్నీ పక్కన పెట్టేసి అయితే మనం థియేటర్లోకి వెళ్ళాలి. లేదు ఇవన్నీ కావాలి నాకు, సినిమాలో లాజిక్స్ ఉండాలి, ఇవి ఉండాలి అంటే కష్టం, ముందే చెప్పేస్తున్నాను. సో లాజిక్స్ అన్ని పక్కన పెట్టేసి ఓన్లీ వన్ వర్డ్, జై బాలయ్య అంతే. అండ్ సింపుల్గా బోయపాటి గారిది, బాలయ్య బాబు కాంబినేషన్, ఆ టెంప్లెట్ మాస్ ఫిల్మ్స్ అన్నీ వర్కౌట్ అయ్యండి. అండ్ ఈ మూవీలో అయితే కొన్ని చోట్ల అయితే డిసప్పాయింట్ అవుతాం. మెయిన్గా మ్యూజిక్లోని లిరిక్స్ అయితే వినిపించాం మనకి. అండ్ హోల్ మూవీ మనకి డివోషనల్ యాక్షన్ మూవీకి అయితే వెళ్ళిపోద్దండి. అండ్ అఖండ చూసినప్పుడు వచ్చిన ఫ్రెష్నెస్ ఫీలింగ్ అయితే ఈ మూవీకి అయితే రాదు, ఎందుకంటే ఆల్రెడీ చూసాం కదా అని అయితే అనిపిస్తుంది. అండ్ ఇవి తప్ప మిగతా ఏమీ అంత పెద్ద కంప్లైంట్స్ ఏమీ అనిపించవు మనకి. అండ్ బాలకృష్ణ గారండి మెయిన్ ది వన్ మ్యాన్ షో అని అయితే చెప్తాను. ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ యాక్షన్స్ అంతా నెక్స్ట్ లెవెల్ అండి అసలు. అండ్ ఆ యాక్షన్ అన్నీ చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అందులో విజువల్ ఎఫెక్ట్స్ తేలిపోతున్నా కూడా మనకేం అనిపించవు, ఎందుకంటే ఆ యాక్షన్ పార్ట్లోని మనం ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం అసలు. సో ఆ ట్రాన్స్లోనే మనకి ఇవేం అంతే అనిపించవు మనకి. అండ్ ఫైట్ బ్లాక్స్ అవన్నీ వేరే లెవెల్ అయితే ఉంటాయండి. అండ్ స్టోరీ కొంచెం బాగా రాసుకున్నట్టున్నారు, అలానే సూపర్ స్టోరీ అనేది కాదు, అక్కడక్కడ పైన కొంచెం డెప్త్గా రాసిన స్టోరీ అంతే. అండ్ అఖండ చూసి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అన్నీ ఉంటాయండి ఇందులోనే. అండ్ అఖండ మూవీ మనకి ఎలాగైతే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఫీలింగ్ అయితే అనిపిస్తుందో ఇందులో కూడా అలానే అనిపిస్తుందండి. చెప్పేస్తున్నాను, ఈ మూవీలోని ఫస్ట్ హాఫ్లోని బాలయ్య బాబు గారు చాలా తక్కువ సేపు అయితే కనిపిస్తారండి. అండ్ అఖండ అదేనండి, మన అఖండ సికిందర్ గోరా గారు వచ్చినప్పుడు అలా వెళ్ళిపోతుంది అంతే. అండ్ హై ఎమోషన్స్ మంచిగా వర్కౌట్ అయితే, యాక్షన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ అలా మంచిగా సెట్ అయ్యి వెళ్ళిపోయింది అంతే. అండ్ లోపలైతే చాలా మ్యాటర్ అయితే ఉంది. అండ్ ఈ మూవీలోని నాకు చాలా బాగా నచ్చింది, మంచి హై ఇచ్చింది ఏంటంటే ఇంటర్వెల్ అండి. అండ్ ఆ తర్వాత క్లైమాక్స్ బ్లాక్ యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగుంటాయి రెండు సీన్స్లోని. అండ్ మెయిన్గా మనకి ఈ ప్రీ టీజర్లు ట్రైలర్లో ఏవైతే చూపించారో అయ్యే బ్లాగ్స్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట సినిమాలోని. యాక్షన్ బ్లాగ్స్ అయితే చాలా బాగుంటాయి అన్నాను కదండి, అన్నీ మనకి ఓవర్ ద టాప్ డోసేజ్లు అయితే ఉంటాయి, కానీ చూడడానికి బాగుంటాయి. అండ్ సింపుల్గా ఆ కాంబినేషన్ నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అన్నీ మనకి పుష్కలంగా ఉంటాయండి, వెళ్ళి చూసేయండి అంతే. లేదు మాకు ఈ జోనర్ నచ్చట్లేదు అంటే కొంచెం కష్టం, మిగతా అంతా బాగుంటుంది. అండ్ సింపుల్గా ఈ మూవీకి మేము ఇచ్చే స్టారింగ్ వచ్చేసి 3 స్టార్స్ అండి. చెప్తున్నా, నో లాజిక్స్, ఓన్లీ జై బాలయ్య. అండ్ దట్స్ ద రివ్యూ గైస్. మంచి హై ఫీల్ అయితే వస్తుందండి కొన్ని సీన్స్కి అయితే, వావ్ అని అయితే అనిపిస్తుంది. అండ్ మీరు ఆల్రెడీ చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేసేయండి. అండ్ మా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోస్ లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా కొంచెం షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.